అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని భరించలేకపోయిందో, రాబోయే రోజుల్లో కన్న బిడ్డలకు కష్టాలు తప్పవని భావించిందో ఏమో కానీ ఆ తల్లి తీసుకున్న కఠిన నిర్ణయం ఇద్దరు చిన్నారుల పాలిట మరణ శాసనమైంది. ఇద్దరు పిల్లలకు ఉరేసి తాను బలవన్మరణానికి పాల్పడిన ఘటన కన్నీరు తెప్పిస్తోంది. పాపం ఆ చిన్నారులు ఎంతలా తల్లిని వేడుకొని ఉంటారు, చంపొద్దమ్మా అంటూ ఎంతలా ప్రాధేయపడి ఉంటారో. అయినా ఆ తల్లి మనసు కరగలేదు. ఇద్దరు పిల్లలకు ఉరేసి చంపేసింది. ఆమె తనువు చాలించింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెంలోని బోడ మాణిక్యం తండాకు చెందిన బోడ ప్రవీణ్ 16 చింతల్ తండాకు చెందిన స్రవంతిని గతంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరు హైదరాబాద్ మూసాపేట సమీపంలోని రాఘవేంద్ర సొసైటీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కార్తిక్, కౌశిక్. ప్రవీణ్ భవన నిర్మాణ రంగంతో పాటు కారు డ్రైవర్గాను పనిచేస్తున్నాడు. స్రవంతి ఇళ్లలో పనిచేస్తుండేది. ఏడాది క్రితం ఆమెకు సోదరి వరసయ్యే మహేశ్వరి ఎలియాస్ సోనిని ప్రవీణ్ రెండో వివాహం చేసుకుని వేరే చోట ఉంచాడు. ఆ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలై తీవ్రమయ్యాయి. అతను నిత్యం మద్యం తాగొచ్చి భార్యను వేధించేవాడు. చాలాసార్లు చేయి చేసుకోవడంతో స్థానికులు సర్ది చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం నర్సంపేటలో స్రవంతి పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టింది. ఇక నుంచి బాగా చూసుకుంటానని ప్రవీణ్ చెప్పడంతో దంపతులు సోమవారం రాత్రి రాఘవేంద్ర సొసైటీలోని ఇంటికి తిరిగి వచ్చారు. ప్రవీణ్ మంగళవారం ఉదయం పనికి వెళ్లి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చాడు. తలుపులకు గడియ పెట్టి ఉండగా ఎంత పిలిచినా భార్య బదులివ్వలేదు. స్థానికుల సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళగా అప్పటికే స్రవంతితో పాటు కార్తిక్, కౌశిక్లు ఇంటి పైకప్పుకు వేలాడుతూ కనిపించారు. అయితే స్రవంతి ఇద్దరు పిల్లల మృతికి భర్త ప్రవీణే కారణమంటూ వరంగల్ జిల్లా బోడమాణిక్యం తండాలోని అతని ఇంటిపై స్రవంతి బంధువులు దాడి చేసి నిప్పంటించారు. వారిని ప్రవీణే హత్య చేశాడని ఆరోపించారు. కార్తిక్ కోంపల్లిలోని ఓ వసతి గృహంలో ఉంటూ 6వ తరగతి చదువుతున్నాడు. రెండో కుమారుడు మూసాపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి దంపతుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో స్రవంతిని భర్త ఇష్టం వచ్చినట్లు కొట్టాడని ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు. దీంతో మానసికంగా కుంగిపోయిన స్రవంతి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. అయితే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. కానీ ఇలా బంగారు భవిష్యత్తున్న ఇద్దరు పిల్లల ప్రాణాలు తీయడం ఈ ఘటనలో చాలా బాధాకరం. భార్యాభర్తల గొడవల కారణంగా అన్యం పుణ్యం తెలియని ఇద్దరి పసివాళ్లను బలి తీసుకోవడం బాధాకరం. మీకు కష్టం వస్తే ఆ కోపాన్ని పిల్లలపై చూపించకండి. ఇలా ప్రాణాలు తీయకండి.